ఈ దేశ వాసులు మూల వాసులపై చేస్తున్న యుద్ధాన్ని ఆపివేయాలి. మొత్తం బయట ఉన్న మైదాన ప్రాంతం సివిల్ సొసైటీ మాట్లాడాలి. ఈ దేశవాసుల్ని అట్లా చంపుతుంటే ఊచకోతలు కోస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి ఈ దేశంలో బుద్ధిజీవులు లేరా, మనుషులు లేరా, మానవత్వం ఉన్న వాళ్ళు లేరా? ఈ దేశ ప్రభుత్వాన్ని, పాలక వర్గాన్ని, బీజేపీ సర్కార్ని నిలదీయాల్సిన సందర్భం, ప్రశ్నించాల్సిన సందర్భం. మొత్తం మధ్య భారతం అంతా మానవ హక్కుల హననమే. మహిళలపై అత్యాచారాల పర్వం సాగుతుంది. ఒక అత్యాచార కేసు కూడా నమోదు కావడం లేదు. అంటే ఈ దేశవాసుల మీద అత్యాచారాలు చేస్తుంటే, మారణకాండకి పాల్పడుతుంటే, ఇవాళ వనరులను దోచిపెట్టడానికి, కార్పొరేట్లకు అప్పచెప్పడానికి చేస్తున్నటువంటి ఈ అమానుష దాడిని ఆపివేయాలి. ఆపరేషన్ కగారైనా, ఏ యుద్ధమైనా వనరుల దోపిడీ కోసమే, మార్కెట్ల కోసమే. మిస్ వరల్డ్ అందాల పోటీలైనా, లేకపోతే ఆపరేషన్ కగార్ యుద్ధమైనా కూడా మార్కెట్ల కోసమే. కేవలం మార్కెట్ల కోసం రక్తపు టేర్లు పారిస్తున్నారు. మొన్న ఇంద్రావతి నది నిండా రక్తం పారింది. ఇవాళ కర్రెగుట్ట చెట్లు మొత్తం అడివంతా కూడా ఎర్రటి రక్తంతో నిండింది. ఈ మానవ హక్కుల హననాన్ని ఆపడానికి అందరు కూడా సిద్ధపడాలని. ప్రజలు చూసుకుంటే ఒకవైపు ఇటు కాశ్మీర్ లో ఏదైతే పహల్గామ్ లో జరిగిన దాడి పైన కావచ్చు, ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఒక్కసారి అందరు కూడా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి. కానీ కర్రెగుట్టలో జరుగుతున్న నక్సలైట్ల పైన జరుగుతున్న దాడిపైన ప్రజలు మాట్లాడారు. ఎందుకు పహల్గామ్ లో జరిగిన మారణకాండకి ఎట్లా అయితే కొవ్వొత్తులు పెట్టి తమ సంఘీభావాన్ని తెలిపారో, కర్రగుట్టలో ఆదివాసీలకి, మధ్య భారతంలో ఆదివాసీలు కూడా సంఘీభావం తెలపాల్సిన బాధ్యత ప్రతి పౌరుల మీద ఉంది. అక్కడ బార్డర్ సెక్యూరిటీలో ఉండాల్సిన పోలీసుల్ని తీసుకొచ్చి మధ్య భారతంలో పెట్టి మారణకాండాలు చేయమంటే ఇవాళ అక్కడ మనుషులు చనిపోయారు. కాబట్టి మొత్తం వైఫల్యం, భద్రతా వైఫల్యం, అన్ని విధాల బాధ్యత వహించాల్సినటువంటి బీజేపీ ప్రభుత్వం ఇవాళ దాన్ని మతోన్మాద రాజకీయాలకి ముడిపెడుతోంది. ఇవాళ మతోన్మాదానికి పాల్పడే సర్కారే మతోన్మాదాన్ని ఎత్తి చూపిస్తుండడం సిగ్గుచేటు. అక్కడి మారణకాండకైనా, ఇక్కడ మారణకాండకైనా ప్రత్యక్షంగా బీజేపీ సర్కారే బాధ్యత వహించాలి. పాకిస్తాన్ పైన కావచ్చు కొన్ని ఆంక్షలు విధించింది. సో ఆంక్షలు ఎట్లా చూడొచ్చు మేడం? అంటే వాళ్ళ పైన 5 ప్రధానంగా చూసుకుంటే 5 వాళ్ళ వీసాలు రద్దు చేయడం కావచ్చు, లేకుంటే నదీర్ కావచ్చు, ఇవన్నీ కూడా 5 ఆంక్షలు అవన్నీ కవించే చర్యలే కాకుండా కాచుకుని కూర్చున్నారు గోతికాడ నక్కల్లాగా. ఇప్పుడు అనిపిస్తుంది పహల్గామ్ ఘటన కాగానే పాకిస్తాన్ మీద యుద్ధం అనడం, అందరినీ వెళ్ళిపోమని ఫత్వాలు జారీ చేయడం, లేకపోతే వాళ్ళ ఆర్డర్లు జారీ చేయడం ఏదైతే ఉందో, ఇవన్నీ చూస్తుంటే ఆ ఘటన వెనుక కూడా ఎవరున్నారు, ఎవరి ప్రయోజనాల కోసం ఆ ఘటన జరిగింది. ఇవాళ ఈ దేశంలో ఉన్న పాకిస్తాన్లను ఎలగొట్టడానికి, పక్కనున్న పాకిస్తాన్ మీద యుద్ధం చేయడానికి ఘటన వాడుకుంటున్నారంటే, పుల్వామా ఘటనకి బాధ్యులైన వాళ్ళు ఇవాళ దీనికి కూడా బాధ్యుల. ఇవాళ అనేక సందేహాలు దేశ ప్రజల్లో నెలకొని ఉన్నాయి. అక్కడ మనుషులు శవాలు కూడా ఎత్తకుండానే వీళ్ళు అందుకున్న మాట ఇవన్నీ చూసి మోడీ మీడియా చూపిస్తున్న అసత్య ప్రచారాలు ఇవన్నీ కూడా గోతికాడ నక్కల్లా కాచుకున్న బీజేపీ పాలక వర్గాల అవకాశవాదంతో వ్యవహరిస్తున్నాయి. ఈ యుద్ధం అమానుషమైన యుద్ధం. గాజాపై యుద్ధమైనా, పాకిస్తాన్ పై యుద్ధమైనా, తోటి సోదరుల మీద పక్కన ఉన్నటువంటి సరిహద్దులో ఉన్నటువంటి వాళ్ళు, టెర్రరిజం ఎక్కడైనా టెర్రరిజమే, దాన్ని వ్యతిరేకించాలి. కానీ మనుషుల్ని చంపుతాం టెర్రరిజం పేరుతో అంటే అది సరిగా. ప్రతి దానికి మతం రంగుని పులిమి తప్పించుకోవడానికి, లేకపోతే ప్రజల్లో విభేదాలు సృష్టించడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈరోజు కాశ్మీర్లో జరిగినటువంటి మానవ హననమైన, కర్రెగుట్టలో జరుగుతున్నటువంటి మానవ హననమైన కూడా కేవలం ప్రభుత్వ వైఫల్యంగానే మనం భావించాలి. మన ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం చేస్తున్నాయి? ఇంత జరుగుతుంటే తన దేశ ప్రజలపైనే తను అంతిమ యుద్ధాన్ని ప్రకటించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏమొచ్చింది అని చెప్పేసి రాజు ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత ప్రజలపైన ఉంది. దీన్ని తప్పనిసరిగా మనం అడ్డుకోవాలి, ప్రశ్నించాలి. సివిల్ సొసైటీ దీంట్లో స్పందించాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా ఈ ప్రదర్శనని మేము నిర్వహిస్తున్నాం. న్యూ డెమోక్రసీ ఈ మానవ హననాన్ని అడ్డుకుంటుందని, ఆదివాసీలు మూలవాసీలైనటువంటి అడవులను జాగ్రత్తగా, ప్రకృతిని జాగ్రత్తగా కాపాడుతున్నటువంటి మూలవాసులని మావోయిస్టుల పేరుతో హననం చేయటం అనేది దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పేసి మేము భావిస్తున్నాం. సో విన్నారు కదా, ఇది ప్రధానంగా చెప్తా ఉన్నాం. సో ఇది జరుగుతా ఉన్నాయి మానహనం కావచ్చు, ఇది అన్ని పహల్గామ్లో ఏ విధంగా జరిగింది. సో అది టెర్రరిస్ట్ ఎక్కడైనా సరే టెర్రరిస్టులు వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి, కానీ వాళ్ళ పేరు చెప్పండి సామాన్య ప్రజలపైన మీరు వెళ్ళొద్దని చెప్పి చెప్తున్నారు. అలాగే మెయిన్గా కర్రెగుట్టలు ఏదైతే జరుగుతుందో దాన్ని కూడా ఆపాలి అని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తారు. సాయితో రిపోర్టింగ్ YTV ఫ్రమ్ హైదరాబాద్.